ఏవైనా అంటే కొందరికి కోపాలు వస్తాయి కానీ ఒక్కోసారి ఈ దేశంలో చట్ట వ్యవస్థలు ఎందుకున్నాయో, న్యాయస్థానాలు ఎందుకున్నాయో సీరియస్లీ అర్థం కాదు. అండ్ మరీ ముఖ్యంగా ఇటువంటి ప్రస్తావనలను మనం కోట్ చేసి మాట్లాడుకోవడానికి కుప్పలు కుప్పలు ఉన్నాయి రెఫరెన్సులు. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని మనం ఒక అంశాన్ని చర్చించుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్ని ఎంత దారుణంగా మోసం చేసింది ఈ దేశ పార్లమెంటు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు ఏం చెప్పారు? ప్రత్యేక హోదా ఇస్తాము 5 సంవత్సరాల పాటు అన్నారు. సాక్షాత్తు గౌరవ ప్రధాని పార్లమెంటులో ఈ మాట చెప్పిన తర్వాతే కదా ఆ బిల్లు పాస్ అయింది. అప్పుడు ఇంకా టైం లేదు కాబట్టి చట్టంలో పొందుపరచలేకున్నాం. ఈ దేశ ప్రధాని చెప్పారు కదా, మరి ఇంక అది కానీ పరిగణలోకి తీసుకోకుండా ఎలా అన్నారు. అప్పుడు రాజ్యసభలో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు ఏమన్నారు? 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలి అన్నారు. మొత్తం మీద 5 ఏళ్ళకి అన్నారు. సరే అయిపోయింది. 2014 ఎన్నికల అప్పుడు తిరుపతికి వచ్చారు. అప్పుడు చంద్రబాబు గారు, నరేంద్ర మోదీ గారు, జనసేన అధ్యక్షులు అందరూ తిరుపతిలో ఒక వేదిక పంచుకొని అప్పుడు ప్రధాని అభ్యర్థిగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన మోదీ గారు ఏమన్నారు? ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ విభజన విషయంలో అన్యాయం చేశారు, మేం ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తాము అన్నారు తిరుపతిలో నుండి. సరే అధికారంలోకి వచ్చారు. ఏమైంది? పార్లమెంట్లో ప్రధాని చెప్పిన మాట ఏమైంది? ఒక రాష్ట్రాన్ని విభజించుకుంటూ ఇంత అన్యాయం చేస్తారా? దాన్ని అప్పుడు అది ఇక రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ సర్కారే చంద్రబాబు గారు దాన్ని పక్కన పెట్టారు, కేంద్రం పక్కన పెట్టింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఆందోళనలు, ఉద్యమాలు, ధర్నాలు ఇంకా పెద్ద ఎత్తున జరిగితే ఆయన పోరుపడలేక వీళ్ళు ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. ఎవరూ సంతృప్తి చెందలే, ఎందుకంటే అది మోసపూరితమైన మాటలు కాబట్టి. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఏమన్నారు? ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుంది? మీకు తెలుసా నాకు తెలుసా, మీకు తెలుసా నాకు తెలుసా, అవునాయా ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలకు ఏమొచ్చింది అన్నారు. ఎట్లా మాట్లాడతారు చూడండి వీళ్ళు. ఏమొస్తుంది అన్నారు, నీకు తెలుసా నాకు తెలుసా అన్నారు. ఇంత అన్యాయం ఆ లీడర్షిప్ ఉండేది. చివరికి ఏదో ప్రత్యేక ప్యాకేజీ అన్నారు, కుదరలే, ఎవరు అంగీకరించలే. ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుంది, నీకు తెలుసా నాకు తెలుసా అన్న ఈ పెద్ద మనిషే మళ్ళీ ఎన్డీఏతో తెగతింపులు చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రత్యేక హోదా కావాలని నలసొక్కలు వేసుకొని ఢిల్లీలోనూ రాష్ట్రంలోనూ ధర్నాలు చేస్తారు. ఏంటి వీళ్ళ విశ్వసనీయత? ఎవరు నమ్ముతారు ఇటువంటి విశ్వసనీయత లేని చర్యలను, చేష్టలను? ఎవరు నమ్ముతారు? ఒక స్టాండ్ అనేది ఏది ఉండదా? సరే అయిపోయింది, జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రంలో వచ్చింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోకముందే ఆయన చెప్పారు, మన మీద వాళ్ళు ఆధారపడే పని లేదు, అడుగుతూ ఉండడం తప్ప మనం చేయగలిగింది ఏముంది అని. ఆయన చెప్పినట్లు అడుగుతూనే ఉన్నారు. కేంద్రానికి వెళ్తే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి సజీవంగా ఉంచే ప్రయత్నం చేశారు. చివరికి ప్రధాని నరేంద్ర మోదీ గారు విశాఖ వస్తే ప్రధాని సమక్షంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో, సార్ మాకు ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు, ఈ దేశ పార్లమెంటు మాట ఇచ్చింది, మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని ప్రధాని సమక్షంలోనే అడిగారు. అట్లీస్ట్ దాన్ని కాసింత యాక్టివ్గా ఉంచే ప్రయత్నం అన్నా చేశారు. ఇక్కడ ఆయన కూడా అంతకుమించి చేసింది ఏమీ లేదు. 5 ఏళ్ళు చేయగలిగే పరిస్థితి లేదు, వాళ్ళు వినే పరిస్థితి లేదు. సరే ఎవరు చేసినా చేయకుండా కేంద్రం మరి పార్లమెంటు మాట ఇచ్చింది కదా, ఈ దేశ పార్లమెంట్ మాట మీద ఉండాలి కదా. దేశ పార్లమెంట్లో ప్రధాని ఇచ్చిన మాటకే దిక్కు లేకపోతే ఈ వ్యవస్థలను ఎవరు నమ్మాలి? ఈ చట్టసభలను ఎవరు నమ్మాలి? ఎందుకు ఇదంతా? సరే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు సార్ సీఎం అయ్యారు. అయితే ఈ 10 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా ఇవ్వనందుకు కారణాలు ఏం చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు? ఫస్ట్లో ఏమో 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేయలేదు అన్నారు. ఆ తర్వాత 15వ ఆర్థిక సంఘం క్లియర్గా చెప్పినా కూడా కేంద్రం అనేది ఇవ్వలే. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం వచ్చింది, స్వయాన మన రాష్ట్రానికి వచ్చింది. ముఖ్యమంత్రి గారే ఎదురెళ్ళి స్వాగతం పలికారు. పోలవరం గురించి మాట్లాడారు, అమరావతి గురించి మాట్లాడారు, ఇంకోటి రిప్రజెంటేషన్ ఇచ్చారు. కనీసం ప్రత్యేక హోదా ప్రస్తావన కూడా తీసుకురాలేదు చూడండి. 16వ ఆర్థిక సంఘం వస్తే ప్రత్యేక హోదా సిఫారసు చేయమని చెప్పి ఆ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. ఇంత నెగ్లిజెన్సీ, అసలు అడగాలంటే భయం. ఏమైంటారో మోడీ గారు, అమిత్ షా గారు, సెంట్రల్ ఏమంటుందో అని. ఈ దేశ పార్లమెంట్ ఇచ్చిన మాటే కదా, చట్టం చేయలే, ప్రధాని చెప్పారు కదా. దేశ పార్లమెంట్లో కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో 16వ ఆర్థిక సంఘం వస్తే
కేంద్రంలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ అయినా కూడా అడగలేకపోతే ఏం మాట్లాడుకోవాలి మనం? 16వ ఆర్థిక సంఘం దగ్గర ప్రస్తావన కూడా తీసుకురాలే. మరి ఇప్పుడు వెళ్ళి కేంద్రం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకేమైనా మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి ఏదో అడుగుతున్నారని చెప్పి మామ అనిపించుకోవడం కోసం అడిగితే ప్రత్యేక హోదా దగ్గర ఆర్థిక సంఘం దగ్గర ప్రస్తావన తీసుకురాకుండా 16వ ఆర్థిక సంఘం దగ్గర ఆటికి పోతే వాళ్ళు ఆర్థిక సంఘం సిఫారసు చేయలేదు అంటారు. ఎలాంటి నాయకత్వాల ఏలుబడిలో మనం ఉన్నామో చూడండి. రాష్ట్రానికి ఇంత అందరూ అన్యాయం చేస్తూనే ఉన్నారు, గట్టిగా అడిగే ధైర్యమే చేయలేకపోతూ ఉన్నారు. కనీసం ఆ తమిళనాడు కేరళ లీడర్షిప్ దగ్గర నుంచి అయినా నేర్చుకోవచ్చు సీరియస్లీ. వీళ్ళు ఇప్పుడు ప్రత్యేక హోదా ప్రస్తావనగా తీసుకురాలి. ఆ 16వ ఆర్థిక సంఘం వస్తే కేంద్రం నుంచి ఇంకా నిధులు ఏం తెస్తారు?